మనమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం అగుటకు వృద్ధి పొందుచున్నది. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి. ఇలాగుంటే ఎదుగుతారంట. సంఘము ఎలా ఎదగాలంట? మహిమ నుంచి అధిక మహిమకి ఎదగాలంట. గాడ్ వాంట్స్ యూ టు గ్రో. ఒకవేళ పునాదులు సరిగ్గా, ఇప్పుడు సపోజ్ చూడండి, కొన్ని ఇల్లులు కట్టలేం. కొన్ని ఇల్లులు 3 ఫ్లోర్ల కంటే ఎక్కువ వేయలేం. ఎందుకు? పునాది సరిగ్గా లేదు. కొంతమంది పునాది లోతుగా వేసి పెట్టుకుంటారు, తర్వాత 30-40 ఫ్లోర్లు కూడా వేసుకోవచ్చు. ఎంతమందికి అర్థమవుతుంది? అలాగే పునాది సరిగ్గా లేదనుకో, ఎదగలేము. యూ కెనాట్ గ్రో. ఏదైనా సిటీస్ చూస్తే మనం, కొన్ని సిటీస్, న్యూయార్క్, అవి, చైనా, ఏంటి ఆ కంట్రీ యొక్క ప్రైడ్? టవర్స్. అమెరికా ఒక్కొక్క స్టేట్ చూసి, ఒక్కొక్క సిటీ చూస్తే టవర్స్ ఉంటాయి. ఇప్పుడు దుబాయ్కి ఎందుకు పేరు వచ్చింది?